హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పాలకూర పెసరపప్పు చేసుకుందాము. ముందుగా మనము పాలకూరని శుభ్రం చేసి పెట్టుకుందాము. ఈలోపు పెసరపప్పు వేపించింది నానబెట్టాలి కడిగి. ఆ తర్వాత దాన్ని కుక్కర్లోకి తీసుకొని పాలకూరను చిన్నగా కట్ చేసుకుందాము. తగిన నీళ్ళు పోసుకోండి. పెసరపప్పుకు మీరు ఎలా కుక్ చేస్తారో ఆ విధంగా. పాలకూర అంతా చిన్నగా కట్ చేసి అందులో వేసేయండి. ఎప్పుడైనా పాలకూరని కడిగాకనే, ఆకుకూరలు కడిగాకే అందులో వేయాలి. ఇప్పుడు ఆనియన్ ఒకటి తీసుకొని సగం ఇందులో వేయండి, సగం తాలింపు పెట్టుకోవడానికి పక్కకు పెట్టుకోండి. మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. సో టొమాటో వేసుకోవచ్చు మీ హెల్త్ని బట్టి. కొంతమంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు టమాటాను పాలకూర కలపరు కదా, సో అలాంటి వాళ్ళు వేసుకోకండి. ఆ తర్వాత మూత పెట్టి కుక్కర్ విజిల్ వచ్చాక 3 విజిల్ వచ్చాక ఇక ఈ రకంగా ఉడికింది. చింతపండు మీకు సరిపడా వేసుకోండి, పులుపు తగ్గట్టు. నేను టోటల్గా ఎక్కువ వేయలేదు కాబట్టి టొమాటో. ఆ తర్వాత పసుపు, కారము, ఉప్పు వేసుకోండి సరిపడా. ఇది నేను కరెక్ట్ ఇంత అని చెప్పట్లేదండి కారము, ఎందుకంటే మీ కారము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది స్పైసీ, దాన్ని బట్టి వేసుకోండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి కూడా వేస్తానండి నేను, చాలా బాగుంటుంది టేస్ట్. సో అది మాకు మొదటి నుంచి అలవాటు. దీన్ని మొత్తం పప్పు గుత్తితో అవసరం లేదండి, ఈ రకంగానే కలపండి. కొంచెం పలుకుంటేనే బాగుంటుంది, మీగడలాగుంటే టేస్ట్ పోతుంది. అందుకని నేను ఈ రకంగానే ఉడికిస్తాను. డేక్షాలో కూడా వండుకోవచ్చు, కానీ త్వరగా కావాలని ఇలా చేశాను నేను. ఈ రకంగా కలిపేసి కొన్ని వాటర్ వేసి కరివేపాకు కూడా ఇప్పుడే వేసేయండి. ఈ రకంగా చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు వాటర్ వేయండి, కరివేపాకు వేయండి. నీళ్ళు పోసి మళ్ళొకసారి కలిపి స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందులో ఈ రకంగా పప్పు ఆకుకూరలో ప్రతి ఆకుకూర ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకుకూర వేసుకోండి. మంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి పప్పుతో కలిపి తింటే. సో అది మరిగాక డిష్ అవుట్ చేయండి. చేశాక ఇప్పుడు పోపు పెట్టుకోండి. ఈ పప్పు మొత్తం తీసేసి చిన్న స్మాల్ కడాయి అండి ఇది. సో దీంట్లో మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో దానికి క్వాంటిటీని బట్టి, పప్పుని బట్టి మీరు కొంచెం వేసుకోండి ఆయిల్. నేను కొంచెమే వేసానండి, జస్ట్ పోపు కోసమని. పోపు లేకుండా కూడా అలా కూడా పప్పు బాగుంటుంది. కొంతమందికి పోపు ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని 2-3 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేయండి ఇదంతా ప్రాసెస్. మాడిపోతే ఇంకా మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసే వరకు మాడిపోతుంది. ఇప్పుడు సాయి మినపప్పు లేదా ఏదైనా మినపప్పు వేయండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు కూడా వేయండి. వేసాక ఒకసారి కలపండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి, అంటే వాటిని కట్ చేసి వెల్లుల్లి పొట్టు తీసి వేయండి. కొంతమంది పొట్టు తీయకుండా ఇట్లా చిదిపి వేస్తారు, అలా అయినా పర్వాలేదు. వేసాక ఉల్లిపాయ కూడా సగం ఇందాక చెప్పాను కదా, అది కూడా వేసేయండి. ఇదంతా మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. వేయించాక ఇందులో కొంచెం అంత పసుపు వేయండి. కొద్దిగా వేగిన తర్వాత పసుపు తాలింపులో వేస్తే బాగుంటుందండి ఫ్లేవర్. కొంచెం వేసి ఆ తర్వాత ఇంగువ పొడి కూడా వేయండి. మీరు ఏ ఇంగువ వాడితే అది వేయండి. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది, పప్పు టేస్ట్ వస్తుంది. హెల్త్కి కూడా మంచిదే కదా ఇంగువ. ఆ తర్వాత కరివేపాకు వేసి ఆఫ్ చేసేయండి. మూత కావాలంటే పెట్టండి, లేకపోతే లేదు. సో ఒకసారి కలిపి వెంటనే పప్పు వేయకండి, ఇందులో 1 నిమిషం ఆగి పప్పు వేయండి, లేదంటే మొత్తం ఫాగ్ వస్తుంది. ఇలా పప్పు వేసి ఇలా కలిపాక దీన్ని మళ్ళీ మొత్తం పప్పులో వేసేయండి గిన్నెలో. ఇది మొత్తం కలిపేశాక దీన్ని మొత్తం ఒకసారి కలపండి. చూడండి ఎంత బాగుందో పప్పు, పాలకూర పప్పు. మరీ పలచగా కాకుండా ఈ రకంగానే చేసుకోండి, బాగుంటుంది.
ఈ పాలకూర పప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.